హలో, అది ఏమంటున్నావు? హలో హలో హలో, మీరు ఫోన్ మాట్లాడుతారు, ఎట్లా మాట్లాడుతారు? ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎక్కడో పెట్టుకొని మాట్లాడితే నాకు ఏమైనా పడుతుంది. దగ్గర పెట్టుకోండి. ఓకే, 1 సెకండ్. వాష్రూమ్ లో ఉంటే వాష్రూమ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి. నేను ఎక్కడ పోతలేను. 1 సెకండ్ సార్. వాష్రూమ్ లో ఉన్నారా? హలో సార్, విచ్ లాంగ్వేజ్ యూర్ కంఫర్టబుల్ సార్? తెలుగు, కన్నడ? తెలుగు కంఫర్టబుల్. తెలుగునా సార్? సార్, ఇది 5 నుంచి కాల్ చేసేది. 5 నుంచా? అవునండి. కిరణ్ గారు మాట్లాడేది? అవును, నేనే మాట్లాడేది. అదే పేమెంట్ పెండింగ్ నీకు సార్, పేమెంట్ చేసుకోలేదు. ఏమి ఇష్యూ సార్? 5 నుంచి ఎవరు మాట్లాడేది? నా పేరు రామ్ అనేసి సార్. రామా? అనేసి. ఓకే ఓకే, ఎంత ఉంది అమౌంట్? ఒక్క నిమిషం చెప్తాను. సార్, 1,76,571 ఉంది సార్. అవునా? ప్రిన్సిపల్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ 1,47,191 ఉంది సార్. అంతేనా? ఓకే, మన దీని సెటిల్మెంట్ చెప్పండి. సెటిల్మెంట్ చేపిస్తా నేను. ఎంత లేకపోతుంది సెటిల్మెంట్ సార్? నేను సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతలో చేస్తారు మీరు సెటిల్మెంట్? ఓకే, సెటిల్మెంట్ సార్. ఒక్క నిమిషం చెక్ చేస్తాను. చెక్ చేసి చెప్పండి. మంచి బెస్ట్ ఆఫర్ ఇవ్వండి. సార్, మీకు సెటిల్మెంట్ అయితే మీకు 68,000 వస్తుంది సార్. 68,000 చాలా ఎక్కువ చెప్తున్నారు కదా మీరు. చాలా ఎక్కువ చెప్తున్నారు మీరు. ఇప్పుడు నేను సెటిల్మెంట్ చేస్తున్నప్పుడు సెటిల్మెంట్ చాలా ఎక్కువ చెప్తున్నారు కదా. 68,000 ఇక్కడ మీ ఎలిజిబుల్ వచ్చేసి 68 ఉంది సార్. ఓకే, ఇప్పుడు నా అకౌంట్ ఏ స్టేజ్ లో ఉంది? రైట్ ఆఫ్ లో ఉంది సార్. రైట్ ఆఫ్ లో ఉందా? అంటే ఓకే, రైట్ ఆఫ్ రన్నింగ్ ఉందా ఇప్పుడు? అవును సార్. కావాలంటే ఇంకో వెయ్యి తగ్గుతుంది. అంటే 67,000. దీనికన్నా ఎక్కువ కావదు, తక్కువ కావదు సార్. 67 ఫైనల్. అవునా? ప్రెసెంట్ అయితే ఇంత అమౌంట్ అయితే లేదు నా దగ్గర. నేనేమనుకుంటున్నానంటే నేనేమనుకుంటున్నా చెప్తాను నేను. ఓకేనా? అది మీరు ఇయ్యలేరో నాకు తెలియదు, కానీ ప్రిన్సిపల్ అమౌంట్ లో 15% ఆర్ 18% దాకా ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్యాంక్ సెటిల్మెంట్ తీసుకున్నాను నేను. ఇక ఏదైనా ఒకటి చేసినా 10 చేసినా సెటిల్ చూపిస్తుంది నా సివిల్లో. అంటే సార్, అంతకు రాదులేండి సార్. ఇప్పుడు వచ్చింటే మీకు 18% చెప్తుండే అప్పుడే. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఈ మంత్ మొత్తం ఉంటుందా మీ ఏజెన్సీలో నా కేసు? నా అకౌంట్ సార్, నా అకౌంట్ అనేది మీ ఏజెన్సీలో ఈ మంత్ మొత్తం ఉంటుందా? అవును సార్. ఈ మంత్ అంటే ఇప్పుడు ఈ మధ్యన వచ్చిందా, లేకుంటే మీకు లాస్ట్ మంత్ నుంచి ఉందా? ఈ మంత్ సార్, ఈ మంత్ వచ్చింది. దానికి కాల్ చేస్తున్నా. జాన్ లో వచ్చిందా మీకు? జాన్ లో ఇప్పుడే సార్, ఇప్పుడే ఫైల్ రిసీవ్ చేసుకున్నాను. కాల్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ మీ దగ్గర ఈఎంఐ కూడా లేదు. నేను ఓటీఎస్ చూస్తున్నాను. నా ఓటీఎస్ కావాలి నాకు. మీరు ఒక పని చేయండి. ఈ మంత్ ఉంటుంది కాబట్టి నాకు చెప్పండి. మీరు మీ మేనేజర్తో మాట్లాడి ఎవరితో మాట్లాడతారు మీ ఇష్టము. మాట్లాడి ఒకవేళ చూడండి ఇంకా ఏమైనా తగ్గుతుందంటే నాకు చెప్పండి. చూసి మనం క్లియర్ చేద్దాం. ఒకవేళ అయితే నేను చెప్పిన అమౌంట్ చూడండి. చెప్పండి. మీరు చెప్పిన అమౌంట్ 26,000 చెప్తున్నారు మీరు. 26,000 రాదు సార్. ఫైనల్ గా వచ్చేసి 67,000 వస్తుంది. దానికి రెడీ అంటే నేను చేపిస్తా. లేదు, మా దగ్గర అంత అమౌంట్ ఉండాలి కదా. మా దగ్గర అంత అమౌంట్ ఉంటే నాకు చెప్పేది ఏం లేదు. ఆ అమౌంట్ ఇప్పుడు మా 5 దాంట్లో గారు, ఇప్పుడు మా 5 దాంట్లో ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుందో అది నేను ఇవ్వగలను. అవునా? కరెక్ట్. ఇప్పుడు మేనేజర్ చెప్పినది ఆ అమౌంటే ఫైనల్ గా చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా. 67
నేను ఫోర్స్ చేయట్లేదు, నీ ఇష్టం. నీకు చేసేది ఉంటే నేను చేసిస్తా. ఫోర్స్ చేసేది ఏముందండి? రైట్ ఆఫ్ వచ్చిన అకౌంట్, రైట్ ఆఫ్ వచ్చిన అకౌంట్ మీరు ఏం ఫోర్స్ చేస్తే ఎట్లా కడతాను చెప్పండి? అంతేనా కదా? ఇప్పుడు నా దగ్గర మనీ ఉండాలి. నేను ఫోర్స్ చేయట్లేదు, నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, ఉండేది నేను చేస్తా అని చెప్తున్నాను, అది చెప్తున్నాను అంతే. చూడండి మీరు చూసి మీ ఇష్టం. చూడండి మీరు చూసి నాకు చెప్పండి, మాట్లాడండి, ఒకసారి మాట్లాడి మన అవుతుందా చూసి నాకు చెప్పండి. ఒకవేళ అయితే మనం దాని గురించి చేద్దాం. ఈ మంత్ లో అయిపోతే ఈ మంత్ లో చేద్దాం. చూడండి ఓకేనా? ఎందుకంటే ఇక్కడ అమౌంట్ మెయిన్ అమౌంట్ గురించి నేను వెనక జరుగుతున్నా. అమౌంట్ మన దగ్గర ఉంటే పేమెంట్ చేయడానికి ఏం లేదండి, ఓకేనా? అమౌంట్ లేకనే కదా ఇప్పుడు ఈ ప్రాబ్లము. నేను అదే అంటున్నాను. అకౌంట్ నెంబర్ చెప్తారు ఒకసారి? ఏమండి అకౌంట్ నెంబరు ఎవరిది? నాదే. అకౌంట్ నెంబర్ అంటే అది వర్చువల్ అకౌంట్ నెంబర్. వర్చువల్ అకౌంట్ నెంబర్ 6 digits చెప్పండి లాస్ట్, సరిపోతుంది నాకు. ఒక్క నిమిషం. సార్ 9295 సార్. ఓకే, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం సెటిల్ అయిపోతున్నప్పుడు, సెటిల్ కి అప్రోచ్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి మనం సెటిల్ చేయించుకోవాలి? అదేదో తక్కువనే చేపిస్తే అయిపోతుంది కదా అని నేను నా ఆలోచన. అదే మీరు ఆలోచించేది కరెక్టే, బట్ ఇక్కడ వాళ్ళు 40% కింద పైన ఇవ్వరు సార్, కింద ఇవ్వరు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను చెప్పిన ఏమంటే 40%. అవునా? అవును సార్. చూడండి, చూసి మాట్లాడండి కదా, దాని తప్ప నేను ఏమి చెప్పలేదు. ఎందుకంటే డైరెక్ట్ మీకు నేను సెటిల్మెంటే చేపిస్తాను. మీకు నేను కావాలంటే ఇట్లా కూడా అనొచ్చు, నువ్వు నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, మీరు ఒక పని చేయండి, 1 month తర్వాత కాల్ చేయండి, 2 months తర్వాత కాల్ చేయండి, ఇట్లా కూడా అనొచ్చు. కానీ నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేసిన నేను, అవునా కదా? నేను డైరెక్ట్ పాయింటే మాట్లాడినా. సెటిల్మెంట్ కి చెప్పండి, సెటిల్మెంట్ మాట్లాడతాను నేను అట్లా. ఇప్పుడు ఫైనల్ సార్ అమౌంట్ అటు ఇటు అవుతుంది, పర్లేదు సార్. నేను యాక్చువల్లీ నా దగ్గర అంత అమౌంట్ లేదండి. మీరు అన్న 60,000 65,000 లేదు నా దగ్గర. అది అంత అమౌంట్ లేకనే నేను మీకు ఇది చెప్తాను. అందుకే ఇప్పుడు ఈ మంత్ ఉంటుంది కదా, మీరు చూడండి. ఈ మంత్ ఏమైనా ఏతుందంటే ఇప్పుడు మీకు లాస్ట్ మంత్ ఎండింగ్ లో మీకు ఉంటాయి కదా టార్గెట్స్, ఆ టార్గెట్స్ మూవ్మెంట్స్ చెప్పండి. మళ్ళీ ఒకవేళ అయితే చేసేద్దాం, మన తక్కువలో అయితే. అవునా? అది మీకు కూడా ఐడియా ఉంది కదండి. ఇప్పుడు కాదు కదా, టార్గెట్ అని కాదు, ఇప్పుడు ఎంత మాట్లాడేసి కస్టమర్ కన్విన్స్ చేసి క్లోజ్ చేపిస్తాం, అది ఇంపార్టెంట్. అవునా? అంతే కదా మరి. ఇప్పుడు టార్గెట్ అంటే 1,40,000 కట్టండి అని చెప్తుండే. అయ్యో, ఇప్పుడు 60,000 అయినోడు 1,40,000 ఎరికింద తెచ్చి కడతాడు, అంతే కదా? టార్గెట్ అన్నారు కదా, అందుకే. ఇప్పుడు ఎలా ఉంటది అంటే, నేను టార్గెట్ అని మాట ఎత్తాను అంటే, ఇప్పుడు మీకు కూడా మంత్ ఎండింగ్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది. ఆ టైంలో మీరు అరే ఎంత వచ్చినా సార్ కదా, మనం మాట్లాడి మీ మేనేజర్ తో కన్విన్స్ చేసి ఏదో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇప్పుడు మేనేజర్ తో మాట్లాడి నాకు కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది, జాబ్ లాస్ ఉంది, లేక మెడికల్ ఇష్యూ ఉంది, ఏదో మీరు చెప్పి కన్విన్స్ చేసి మీరు లెటర్ చేపిస్తారని నేను ఇట్లా అన్నా టార్గెట్ గురించి. ఒక ఏజెంట్ తెలుసుకుంటే చేయగలుగుతాడండి. అదే ఇప్పుడు నేను మాట్లాడతా మేనేజర్ ఎంత ఇస్తారో కనుక్కొని మీకు కాల్ చేస్తాను సార్. మీరు ఇప్పుడు కాదు, నాకు రేపు కాల్ చేయండి, రేపు మాట్లాడతాను. ఇవాళ మాట్లాడలేను నేను, ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఫ్రీ ఉండే కదా. ఇప్పుడు కాల్ చేయను, మేనేజర్ ఎప్పుడు అది చేస్తాను చెప్తారో అప్పుడు కాల్ చేస్తాము. చూడండి చేసుకుని పెట్టుకోండి. చూడండి, మీరు నాకు కాల్ చేసి చెప్పండి, కొంచెం నేను చెప్పిన అమౌంట్ అయిపోతే చేపిచ్చేస్తాను నేను. అందుకే నేను డైరెక్ట్ అన్నాను, నేను తరలేను, లేకుంటే ఒకటే మాట అంటున్నా, నా దగ్గర లేవు పోయి నేను తర్వాత వచ్చినప్పుడు చూసుకుందాలే, తర్వాత కట్టుకుంటాలే అని అంటుండే. అంటే కొంచెం వేరియేషన్ అవ్వచ్చు కాదు, అమౌంట్ కొంచెం వేరియేషన్ అవ్వచ్చు, చూసుకొని పేమెంట్ చేసుకోండి సరేనా? చూడండి మీరైతే చెప్పండి. నేను మేనేజర్ చెప్తాను, ఇంత జాబ్ లాస్ ఉంది, కస్టమర్ కి మెడికల్ ఇష్యూస్ ఉంది, అవన్నీ కలిపి అరేంజ్ చేసుకొని చేస్తున్నారు, కొంచెం తక్కువ ఇస్తే కస్టమర్ కి ఇది అవుతుంది అని చెప్తాను. వారు ఎంత చెప్తారో మీకు చెప్తాను, అది అమౌంట్ అరేంజ్ చేసుకొని క్లోజ్ చేసుకోండి సరేనా? సరే, మీరైతే చెప్పండి నాకు ఎంత ఉందో, దాని తర్వాత మనం డిసైడ్ చేద్దాం. ఓకేనా? సరే సార్, నా నంబర్ పెడతాను చూడండి సార్, నా నంబర్ నుంచి మెసేజ్ పెడతాను. ఏదైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఆ నంబర్ కాంటాక్ట్ అవ్వాలి. షూర్. ఓకే.